హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఆల్కెమిస్ట్. ఈ వీడియో నుండి మనం సిఎస్ఎస్ సిరీస్ని మొదలు పెట్టబోతున్నాం అనమాట. సో ఈ సిరీస్ని చూసే ముందు ఐడియల్గా దీనికన్నా ముందున్న సిరీస్ ఉంది కదా, హెచ్టిఎంఎల్ సిరీస్, దాన్ని చూసి దీనికి రండి. మంచి ఫాలో అవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో సిఎస్ఎస్ సిరీస్ని ఈరోజు నుండి మొదలు పెడదాం. సిఎస్ఎస్ అంటే ఏంటి? సిఎస్ఎస్ అంటే ఏంటంటే దాని అబ్రివియేషన్, దాన్ని క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారనమాట. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ సిఎస్ఎస్ అని మాత్రమే మనం పిలుస్తూ ఉంటాం, కానీ దాని అబ్రివియేషన్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో సిఎస్ఎస్ ఏం చేస్తుంది? సిఎస్ఎస్ ఏం చేస్తుందంటే ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, H1 ట్యాగ్ కానీ, పీ ట్యాగ్స్ కానీ, లింక్లు, ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి స్క్రీన్ మీద ఎలా కనిపించాలి అని సిఎస్ఎస్ చెప్తుందన్నమాట. హెచ్టిఎంఎల్ కేవలం ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకెళ్ళి స్క్రీన్ మీద చూపిస్తుంది. సిఎస్ఎస్ ఆ ఎలిమెంట్స్ ఎలా కనిపించాలి అని చెప్తుందన్నమాట. అంటే వాటి కలర్ ఎలా ఉండాలి, వాటి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి, వాటి సైజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ సిఎస్ఎస్ చెప్తుందన్నమాట. స్టైల్ చేస్తుంది ఆ ఎలిమెంట్ని, మంచి స్టైల్ ఇస్తుంది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి. సో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ని 3 రకాలుగా మనం లింక్ చేయొచ్చు అనమాట. అవేంటో 1 by 1 ఇప్పుడు చూడబోతున్నాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్. సో ఇన్లైన్ సిఎస్ఎస్ ఎలా ఉండాలి అని చూడటానికి మనం విఎస్ కోడ్కి వెళ్దాం. విఎస్ కోడ్లో ఒక ఫైల్ క్రియేట్ చేశాను, ఇన్లైన్ ఎగ్జాంపుల్ .html. ఇందులో ఏం లేదు, ఒక టైటిల్ ఉంది, ఇన్లైన్ సిఎస్ఎస్ బాయిలర్ ప్లేట్ రాశాను అనమాట నేను. ఒక H1 ట్యాగ్ ఉంది, ఇన్లైన్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ అని, అండ్ ఒక H1 ట్యాగ్ హెలో వరల్డ్, అండ్ 3 పీ ట్యాగ్స్ ఉన్నాయన్నమాట, పారాగ్రాఫ్ ట్యాగ్స్. ఓకేనా? సో ఇది కేవలం హెచ్టిఎంఎల్ మాత్రమే. సో ఇక్కడ కింద గో లైవ్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయిందనమాట. చూసారు కదా, ఇన్లైన్ ఎగ్జాంపుల్ .html, ఇన్లైన్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్, హెలో వరల్డ్, అండ్ ఆ 3 పారాగ్రాఫ్ ట్యాగ్లు ఇలా ఇక్కడ వచ్చాయన్నమాట. సో నేను ఇక్కడ పక్కన పెడుతున్నాను. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ మీద డైరెక్ట్గా మనం ఆ సిఎస్ఎస్ని రాస్తే దాన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అని అంటాం అనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ H1 ట్యాగ్ ఉంది కదా, హెలో వరల్డ్, ఇక్కడికి వెళ్ళి అట్రిబ్యూట్స్ని పాస్ చేస్తాం కదా, అలాగా ఒక స్టైల్ అట్రిబ్యూట్ ఉంటుంది అనమాట, STYLE, ఒక స్టైల్ అట్రిబ్యూట్ ఉంటుంది. అది ఒక డబల్ కోట్స్ని తీసుకుంటుంది, ఈక్వల్ టు డబల్ కోట్స్ అని రాస్తాం అనమాట. ఆ డబల్ కోట్స్ మధ్యలో మనం వేరే వేరే ప్రాపర్టీస్ని పాస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ అని రెడ్ అని పాస్ చేస్తాను, పాస్ చేసి సేవ్ చేస్తాను. ఇక్కడ సేవ్ చేసిన వెంటనే ఇక్కడ చూసారు కదా, హెలో వరల్డ్, అది రెడ్ కలర్ అయిపోయింది. ఓకేనా? ఇంకొక ప్రాపర్టీని ఇద్దాం. ఒక ప్రాపర్టీ అయిపోయిన తర్వాత సెమీకోలన్ ఇచ్చి ఇంకొక ప్రాపర్టీని మనం రాయొచ్చు అనమాట. ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇద్దాం ఈసారి. ఓకేనా? గ్రీన్ ఇచ్చి సేవ్ చేద్దాం. మీరు చూసారు కదా, దాని టెక్స్ట్ కలరు హెలో వరల్డ్ అనేది రెడ్ కలర్లో ఉంది, కలర్ రెడ్, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అయిపోయింది. ఓకేనా? ఇలా ఇన్లైన్ సిఎస్ఎస్ని ఇలా రాస్తాం అనమాట, డైరెక్ట్గా ఆ ఎలిమెంట్ లోపలే రాస్తాం అనమాట. దాన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అని అంటాం. అండ్ ఇన్లైన్ సిఎస్ఎస్ తర్వాత రెండో రకం ఏంటంటే ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇంటర్నల్ సిఎస్ఎస్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. బ్యాక్ టు విఎస్ కోడ్. సో ఈ విఎస్ కోడ్లో ఇంకొక ఫైల్ ఉందన్నమాట, సెకండ్ ఫైల్, అదేంటంటే ఇంటర్నల్ ఎగ్జాంపుల్ .html. దాన్ని ఓపెన్ చేస్తాను. ఇందులో కూడా ఒక బాయిలర్ ప్లేట్ అయితే రాశాను, అదేంటంటే జస్ట్ టైటిల్ ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్, అండ్ ఒక హెడింగ్ ట్యాగ్ ఉంది ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్, అండ్ ఒక హెడింగ్ ట్యాగ్, 3 పారాగ్రాఫ్ ట్యాగ్, సేమ్ ఇందాకట్లాగే ఉంది, కాకపోతే ఇక్కడ హెచ్టిఎంఎల్లో అండ్ టైటిల్లో చిన్న చేంజెస్ ఉన్నాయన్నమాట. సో కిందకి వెళ్ళి మళ్ళీ గో లైవ్ నొక్కుదాం. గో లైవ్ నొక్కితే ఇక్కడ వచ్చింది కదా, ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇంటర్నల్ సిఎస్ఎస్ని ఎలా రాస్తాం అంటే
ఇదే ఫైల్‌లో ఇక్కడ హెడ్ ట్యాగ్ ఉంది గదా! దీని లోపల ఇంకొక ట్యాగ్‌ని మనం పాస్ చేయొచ్చనమాట. అదేంటంటే స్టైల్ ట్యాగ్. స్టైల్ అని ప్రెస్ చేస్తాను. అలాగా స్టైల్ ట్యాగ్‌ని రాసాం గదా! దీని లోపల మనం ఆ సీఎస్ఎస్‌ని రాస్తాం అనమాట. ఓకేనా? ఆ సీఎస్ఎస్‌ని ఎలా రాస్తామంటే, ఇప్పుడు మనం ఈ హెచ్1 ట్యాగ్‌ని స్టైల్ చేయాలి అని అనుకున్నాం. ఏం చేస్తామంటే ఇక్కడికొచ్చి ఆ హెచ్1ని ముందు సెలెక్ట్ చేయాలి. ఈ హెచ్1ని నేను సెలెక్ట్ చేస్తున్నాను అని ఇక్కడ రాయాలన్నమాట. దాని తర్వాత స్క్వేర్లీ బ్రాకెట్స్ అనమాట. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఓకేనా? దాని మధ్యలో మనం సీఎస్ఎస్‌ని రాయొచ్చనమాట. సేమ్ ఇందాకట్లాగా కలరు, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చి చూస్తాను. హలో వరల్డ్‌కి. కలర్ ఏంటంటే రెడ్. ఓకేనా? సేవ్ చేస్తాను. మీరు సేవ్ చేసిన వెంటనే ఇక్కడ చూసారు కదా! హలో వరల్డ్ రెడ్ అయిపోయిందనమాట. మీరు ఇంకొకటి కూడా చూసినట్టయితే ఇక్కడ ఏమైందంటే, ఈ ఇంటర్నల్ సీఎస్ఎస్ ఎగ్జాంపుల్ ఉంది గదా! అది కూడా రెడ్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆ 2 హెచ్1 చూసారు కదా! ఇది హెచ్1, ఇది కూడా హెచ్1. సో, ఇక్కడ స్టైల్‌లో హెచ్1ని సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పంగానే ఏమైందంటే, ఈ 2 సెలెక్ట్ అయిపోయినాయి అనమాట. ఆ 2 సెలెక్ట్ అయ్యి రెండిటికి ఆ కలర్ రెడ్ అది అప్లై అయిపోయిందనమాట. ఓకేనా? ఈ 2 రెడ్ అయిపోయింది. ఓకేనా? హెచ్1లో ఇంకొక ప్రాపర్టీని ఇస్తాను. అదేంటంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఈసారి మనం బ్లూ ఇద్దాం. బ్లూ. బ్లూ ఇస్తే మీరు చూసారు కదా! కలర్ రెడ్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ. 2 ఇంటర్నల్ సీఎస్ఎస్ ఎగ్జాంపుల్‌కి అండ్ హలో వరల్డ్ ఈ రెండిటికి వచ్చాయనమాట. ఓకేనా? సో, ఇక్కడ కింద పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా! వాటిని కూడా ఒక శాంపుల్ స్టైలింగ్ ఇచ్చి చూద్దాం. ఈ హెచ్1 కింద ఇదివరకు ఆ హెచ్1కి సంబంధించిన స్టైలింగ్స్ అనమాట. మీరు ఇంకొక ఎలిమెంట్‌కి స్టైలింగ్ ఇయ్యాలంటే దాని తర్వాతొచ్చి ఈసారి పి, పిని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్స్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి స్క్వేర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా! ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీసాల్ బ్రాకెట్లు అంటారు. సో, దాన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఈసారి మనం కలర్ ఏమిద్దామంటే గ్రీన్ ఇద్దాం. గ్రీన్ ఎల్లో ఇద్దాం. అసలు అది కనిపించకుండా పోయింది. సో, ఏం చేస్తానంటే గ్రీన్ ఇస్తాను. ఇది ఇప్పుడు గ్రీన్ కలర్‌లో మారిపోయిందనమాట. ఓకేనా? సో, కలర్ తర్వాత ఇంకొక ప్రాపర్టీని కూడా ఇద్దాం. అదేంటంటే ఫాంట్ సైజ్. ఫాంట్ సైజు 30 పిక్సెల్. మీరు ఈ ప్రాపర్టీస్ ఏంటి? ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇవన్నీ మీరు ఇప్పుడు పెద్దగా ఆలోచించమాకండి. ఇవి మీరు రాసే కొద్దీ ఈజీగా అలవాటైపోతాయి. కలర్ అంటే కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్. ప్రాపర్టీస్ ఈజీగా గుర్తుంటాయనమాట. మీరు రాసే కొద్దీ ఎమ్మటి వరకు మైండ్‌లో అతుక్కుపోతాయి. సో, దాని గురించి మీరు పెద్దగా ఆలోచించమాకండి. ఇక్కడ చూసారు కదా! కలర్ గ్రీన్ అంటే కలర్ గ్రీన్ అప్లై అయింది. అన్ని పి ఎలిమెంట్స్ అన్నిటికీ అప్లై అయిపోయింది. అండ్ ఫాంట్ సైజ్ అంటే మాత్రం ఆ టెక్స్ట్ ఎంత పెద్దగా ఉండాలి? ఈ ఫాంట్ ఎంత పెద్దగా ఉండాలి? ఎంత పెద్దగా ఉండాలంటే 30 పిక్సెల్ ఉండాలి అని రాసాం. అందుకే ఇది ఇప్పుడు పెద్దదయిపోయిందనమాట. మీరిక్కడ ఏం రాయకపోతే ఎలా ఉంటుందంటే, బై డిఫాల్ట్‌గా 16 పిక్సెల్స్ ఉంటుందనమాట. అంటే ఇది తీసేస్తాను ఒకసారి. తీసేసి సేవ్ చేస్తాను. మీరు చూసారు కదా! ఏం మారలేదనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఫాంట్ సైజు 16 పిక్సెల్ ఇస్తాను. 16 పిక్సెల్‌కి ఇచ్చిన తర్వాత కూడా ఏం చేంజ్ కనిపించదనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ 16 పిక్సెల్. సో, దీనికన్నా పెద్దది చేయాలంటే 16ని 18 చేస్తాను. సేవ్ చేస్తే కొంచెం పెద్దదయింది. దీన్ని 24 చేస్తాను. సేవ్ చేస్తే ఇంకొంచెం పెద్దదయింది. ఓకేనా? అలా ఫాంట్ సైజ్ అంటే అది ఎంత పెద్దగా ఉండాలి టెక్స్ట్ అని చెప్తుందనమాట. సో, ఇది ఇన్‌లైన్ సీఎస్ఎస్. సేమ్ అదే హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో ఇక్కడ పైనున్న హెడ్ ట్యాగ్‌లో ఒక స్టైల్ ఎలిమెంట్‌ని పాస్ చేస్తాం. దాని లోపల మనం ఏ ఎలిమెంట్‌ని స్టైల్ చేయాలి అని దాన్ని సెలెక్ట్ చేసుకొని, దాని లోపల మనం ప్రాపర్టీస్‌ని పాస్ చేస్తాం అనమాట. కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైనా గానీ. ఓకేనా? అండ్ ఫైనల్‌గా హెచ్‌టీఎంఎల్‌ని, సీఎస్ఎస్‌ని
ఎలా కలపాలంటే మూడో రకం, దాన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా ఉంటుందో ఇది కూడా ఒకసారి చూద్దాం. సో బ్యాక్ టు విఎస్ కోడ్ వెళ్దాం. విఎస్ కోడ్కి వెళ్ళాక మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకొక ఫైల్ని కూడా నేను క్రియేట్ చేశాను. అదేంటంటే ఎక్స్టర్నల్ ఎగ్జాంపుల్ .html. సో దీన్ని ఓపెన్ చేస్తాను. ఇందులో కూడా ఏం లేదు, సేమ్ అదే టైటిల్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ అండ్ h1 ట్యాగ్, h ట్యాగ్ అండ్ 3 పారాగ్రాఫ్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో కిందకు వచ్చి ఇక్కడ గోలేవ్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్రౌజర్లో ఓపెన్ అయిందనమాట. బ్రౌజర్లో ఇక్కడ యూఆర్ఎల్లో ఎక్స్టర్నల్ ఎగ్జాంపుల్ .html కింద కాంటెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఎక్స్టర్నల్ ఎగ్జాంపుల్, అందులో కాకుండా మన సిఎస్ఎస్ని సపరేట్ ఫైల్లో రాస్తాం అనమాట. దాన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం, అంటే బయట రాస్తాం. సో దానికోసం సిఎస్ఎస్ కోసం ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. అదేంటంటే ఫైల్ నేమ్ని ఏదైనా ఇవ్వచ్చు, నేను దానికి స్టైల్ అని నేమ్ ఇస్తాను. ఇది సిఎస్ఎస్ ఫైల్ కావాలంటే ఏం చేయాలంటే .css అని ఎండ్ చేయాలన్నమాట. మీరు .html అని ఎండ్ చేస్తే అది ఒక HTML ఫైల్ అవుతుంది. .css అని రాస్తే అది ఒక CSS ఫైల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక స్టైల్ .css ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనకి ఒక HTML ఫైల్ అని ఉంది. సో ఈ రెండింటిని లింక్ ఎలా చేయాలి అది చూద్దాం అనమాట. ఈ రెండింటిని లింక్ ఎలా చేయాలంటే సేమ్ ఇక్కడ హెడ్ ఎలిమెంట్ ఉంది కదా, హెడ్ లోపల ఇంకొక ఎలిమెంట్ని పాస్ చేయొచ్చు మనం. అదేంటంటే లింక్ ఎలిమెంట్ అనమాట. ఆ లింక్ అనేది ఒక రెల్ అని ఒక అట్రిబ్యూట్ని తీసుకుంటుంది. దానికి మనం స్టైల్ షీట్ అని పాస్ చేస్తాం దాని వాల్యూని. అండ్ హెచ్రెఫ్ అనే ఇంకో ప్రాపర్టీ ఉంటుంది. ఈ హెచ్రెఫ్ ప్రాపర్టీలో మనం ఏం చేస్తామంటే ఈ స్టైల్ సిఎస్ఎస్ ఉంది కదా, దాన్ని ఇక్కడ లింక్ చేస్తాం. మీరు రెండు ఫైల్స్ని ఎలా లింక్ చేయాలి అని మీరు చూసే ఉంటారు, ఒక HTML వీడియో చేశాను దాని మీద. ఎలా చేస్తామంటే ఈ ఎక్స్టర్నల్ ఎగ్జాంపుల్ అని అండ్ స్టైల్ .css రెండు ఒకే ఫోల్డర్లో ఉన్నాయి కదా, రెండు ఈ CSS ఫోల్డర్లోనే ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా ఆ స్టైల్ .css అని మనం రాసేయచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆ CSS అండ్ HTML రెండు ఫైల్ లింక్ అయిపోయినాయి దీనివల్ల. కానీ మనం ఇక్కడ చేంజెస్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం CSS ఏం రాయలేదన్నమాట. సో కొంచెం CSS రాసి టెస్ట్ చేసి చూద్దాం. ఎక్స్టర్నల్లో CSS ఎలా రాయాలంటే సేమ్ ఇంటర్నల్లో ఎలా రాశారు సేమ్ అంతే రాస్తాం అనమాట. ముందు ఏ ఎలిమెంట్కి మీరు స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారు అని సెలెక్ట్ చేయాలి. నేను ఇందాకట్లాగా H1ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి మీసాల బ్రాకెట్లు వేస్తాను. దీని లోపల మనం ప్రాపర్టీస్ని పాస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే సేమ్ ఇందాకలాగా కలర్. ఈసారి కలర్ బ్లూ ఇస్తాను. బ్లూ ఇచ్చాక మీరు ఇక్కడ చూసారు కదా ఈ రెండు H1 ట్యాగ్స్, కాబట్టి ఆ రెండు H1 ట్యాగ్స్కి ఈ కలర్ అప్లై అయిందనమాట. ఓకేనా. దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి పాస్ చేస్తాను. అదేంటంటే గ్రీన్. చూసారు కదా రెండు H1 ఎలిమెంట్స్కి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అయిందనమాట. ఓకేనా. సో కింద P ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇందాకట్లాగే ఇక్కడికి వచ్చి P ఎలిమెంట్ని నేను సెలెక్ట్ చేస్తాను. అండ్ ఆ మీసాల బ్రాకెట్లు ఓపెన్ చేసి దీని లోపల ఆ Pకి అప్లై అవ్వాల్సిన స్టైల్ని ఇక్కడ రాస్తాను. సో అవేంటంటే కలర్, ఈసారి కలర్ ఏమిద్దాం, కలర్ రెడ్ ఇచ్చేద్దాం. కలర్ రెడ్ ఇక్కడ వచ్చారు కదా, అన్ని P ట్యాగ్స్ అన్ని కలర్ రెడ్ అయిపోయినాయి అనమాట. ఇందాకట్లాగా ఫాంట్ సైజ్ ఈసారి 40 పిక్సెల్ ఇద్దాం. 40 పిక్సెల్ ఇస్తే ఈ మూడు కూడా పెద్దవి అయిపోయినాయి అనమాట. ఓకేనా. సో ఇలాగా HTMLని CSSని ఇలా మూడు రకాలుగా కలవచ్చు అనమాట. ఇన్లైన్ CSS, ఇంటర్నల్ CSS అండ్ ఎక్స్టర్నల్ CSS.
ఓకేనా? ఈ స్టైలింగ్‌లో ఏ ప్రాపర్టీస్ ఇవ్వగలము, ఏ ప్రాపర్టీస్‌ని మనం రాయొచ్చు అనే విషయాన్ని మనం ఫ్యూచర్ వీడియోల్లో చూద్దాం. ప్రస్తుతం ఏంటంటే జస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌ని ఇన్ని రకాలుగా మనం కలపొచ్చు అని మాత్రమే చెప్పుకుంటున్నాం. అండ్ ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.